వల్లభనేని వంశీని పోలీసులు కొట్టారా? వల్లభనేని వంశీ పట్ల పోలీసులు ఎలా వ్యవహరించారు? దీనిపైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అయితే ఇంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీని, కొడాలి నానిని, పేర్ని నాని వీళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తుందా, టార్గెట్ చేయబోతుందా? బహిరంగంగానే చెప్తున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న బహిరంగంగానే చెప్తున్నారు, అవును ఇది కక్ష సాధింపా, టార్గెటా అని ప్రశ్నించినప్పుడు ఇది నిజమైన టార్గెటే, దాంట్లో అనుమానం ఏముంది, మేము కావాలనే టార్గెట్ చేస్తున్నాం, అయితే ఏంటి అని కూడా నిన్న బుద్దా వెంకన్న ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో స్వయంగా చెప్పేస్తున్నారు. అంటే మేము ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నాం, టార్గెట్గా చేసి లక్ష్యంగా చేసుకొని కక్ష సాధింపే చేస్తున్నాం, సో వాట్ అన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడేశారు. ఇక దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీడియా అయితే అసలు కోర్టు దగ్గర వల్లభనేని వంశీని ఆయన సతీమణి కలవడానికి కూడా ఎలా అనుమతించారు పోలీసులు అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అక్కడికి వెళ్ళి కలవకూడదంట. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు కలవలేదా? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి కుటుంబ సభ్యులు కలవలేదా? అంటే తెలుగుదేశం పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మీడియానే ఇంకా ఎక్కువగా కక్ష సాధింపు రాజకీయాలను కోరుకుంటోంది అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వల్లభనేని వంశీని అసలు ఆయన సతీమణిని కలవడానికి కూడా తప్పుపడుతున్నారంటే ఏ స్థాయిలో ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇదే మీడియా రాస్తూ ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని, ఆ తర్వాత పేర్ని నాని అంటూ కూడా రాస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఎందుకంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఓ రోజు మైనస్ అవుతాయి. ఇక ఏది దారి లేనప్పుడే ఇలాంటివి మొదలు పెడతారు. ఎప్పుడైనా సరే అధికార పార్టీ ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు విపరీతంగా కేసుల్ని, పోలీసు బలాన్ని ప్రయోగిస్తోంది అని అంటే ఆ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవు అధికార పార్టీకి అని అర్థం. ప్రతిపక్షం దూకుడు పెంచుతుంది అన్న ఆందోళనతోనే ఇలా ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అందరినీ ఒక్కొక్కరిని ఎక్కడ దొరికితే అక్కడ అణిచివేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేసులు పెట్టచ్చు, రిమాండ్కి పోవచ్చు, ఓ 3 నెలలు జైల్లో కూడా ఉండొచ్చు చాలామంది నాయకులు. కానీ దీనివల్ల మొత్తం రాజకీయం ఆగిపోదు కదా, వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమి ఆగిపోవు కదా, మళ్ళీ బయటకు వస్తారు. కాబట్టి ఈ అక్రమ కేసులు, ఈ ఉద్దేశపూర్వకంగా టార్గెట్గా చేసి మరీ కేసులు పెడుతున్నామంటూ చెప్పి మరీ చేయడం, ఇవన్నీ అయితే అధికార పార్టీకి ఏదో రోజు తిరిగి బూమరాంగ్ అవడం అయితే ఖాయం. కాబట్టి ఈ కేసులకు సంబంధించి అయితే మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళంతా సిద్ధం అవ్వాల్సిందే. అంతకుమించి ఏమీ కాదు, జైల్లో పోయి రావాల్సిందే, కొన్ని నెల, 2 నెలల, 3 నెలల అనేది అంతవరకే. దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇదంతా తెలుగుదేశం పార్టీ బలహీనత, ప్రభుత్వ బలహీనతనైతే పరోక్షంగా అధికార పార్టీ బయట పెట్టేసుకుంటూ ఉంది. దాంతోపాటు వల్లభనేని వంశీని కూడా నిన్న కొట్టారా పోలీసులు, ఇదొకటి. ఈరోజు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. తన పట్ల పోలీసులు చాలా అనుచితంగా వ్యవహరించారు, అరెస్టు సమయంలో పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని కూడా ఆయన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. నాకు శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉందని తెలిసినా చెప్పినా కూడా ఉద్దేశపూర్వకంగానే నన్ను పోలీసులు నిన్న ఇబ్బంది పెట్టారు, అరెస్టు చేసి కోర్టు వరకు తీసుకొచ్చే వరకు ప్రతి చోట అనుచితంగానే తన పట్ల వ్యవహరించారని కూడా ఆయన విమర్శించారు. సరైన వైద్య సహాయం అందించేందుకు కూడా పోలీసులు ముందుకు రాలేదు, ప్రతి క్షణం అడ్డుపడుతూ వచ్చారు వైద్యం అందకుండా అని కూడా ఆయన ఆరోపించారు. అరెస్టు సమయంలో పూర్తిగా తాను సహకరించినప్పటికీ కూడా ఇబ్బందులకు గురి చేశారని, నా పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆయన న్యాయమూర్తికి అయితే పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. ఈయన్ని విజయవాడ జైల్లో ఉంచితే ప్రాణహాని ఉంటుందని కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుచితంగా వ్యవహరించారు, ఇబ్బంది పెట్టారు, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు అని వల్లభనేని వంశీ చెప్తూ ఉంటే నిన్న మహా టీవీలో ఏకంగా వల్లభనేని వంశీని కొట్టారని చెప్తున్నారు. అరెస్టు సమయంలో వల్లభనేని వంశీ సహకరించలేదు, తనకు కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేశారు, లోపలికి వెళ్ళి ఇంటిలోనికి లోపలికి వెళ్ళి అందరూ వచ్చేలా చేశారు, దాంతో పోలీసులు ఆయన్ని కొట్టారు, ఒక మహిళ చెంప చెల్లు అనిపించింది మహిళా పోలీస్ అని కూడా స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. ఏంటి అలా జరిగి ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తుంటే లేదు నిజంగానే జరిగింది, చేయి చేసుకున్నారు పోలీసులు అని కూడా స్పష్టంగా చాలా ధీమాగా ఆ ఛానల్ చెప్తా ఉంది. అంటే పోలీసులకు కొట్టే రైట్ ఉంటుందా? నిజంగానే మీడియాలో వస్తున్న కథనం వాస్తవమే అయితే ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ చెప్తున్నది కూడా అదే కదా, నా పట్ల పోలీసులు అనుచితంగా ఇబ్బందికరంగా మాట్లాడారు, ఇబ్బంది పెట్టారు, నన్ను అనుచితంగా ప్రవర్తించారని చెప్తున్నారు. బహుశా కొట్టారేమో, మరి కొట్టి ఉంటే ఆ పోలీసుల పైన చర్యలు ఉండవా? రెడ్ బుక్ రాజ్యాంగంలో కాబట్టి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారా? అరెస్టు సమయంలో అలా కొట్టే హక్కు ఉంటుందా? సహజంగానే ఎవరైనా ఒక్కసారిగా పోలీసులు తెల్లవారుజామున ఇంటి మీదకి పడినప్పుడు నాయకులు కావచ్చు, సామాన్యుల వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఇలా జరుగుతోందని తమకు కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకొనియండి, ఏమైంది? వచ్చి వాళ్ళంతా ఏమన్నా వచ్చి పోలీసుల మీద దాడి చేస్తారా? రాళ్ళు రువుతారా? ఏం చేయరు కదా. సపోర్ట్గా రావచ్చు, ఆయనకి మద్దతుగా ఏమి కాదు అని ధైర్యం చెప్పేందుకు ఎవరైనా రావచ్చు. దానికి అంత పోలీసులు ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం?
అంటే ఇదివరకు అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అప్పట్లో మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తే వాళ్ళు గంటల తరబడి డోర్లు వేసుకొని ఇంట్లో కూర్చొని మొత్తం మీడియానంతా రప్పించుకునేవాళ్ళు కదా. అంటే అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా. అసలు అరెస్ట్ అయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు కూడా కలవడానికి వీలు లేదని మీడియా చెప్పడం, పోలీసులు కొట్టారు అని స్వయంగా చెప్తూ ఉంటే వాళ్ళ మీడియాలో మహా టీవీలోనే, ఇంకా దీన్ని ఏమనాలి, రెడ్ బుక్ రాజ్యాంగం కదా ఇదంతా, బియాండ్ చట్టాన్ని అతిక్రమించి మరి పోలీసులు పనిచేస్తున్నారన్నది స్పష్టంగా వాళ్ళే ధృవీకరిస్తూ ఉన్నారు. మేము అవును నిజంగానే కక్ష సాధింపుతోనే టార్గెట్గానే ఈ కేసులు పెడుతున్నామని బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నాయకులే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళే కాదు, కొడాలి నాని, పేరు నానిని కూడా వేసేస్తారని చెప్పి వాళ్ళ మీడియానే ముందే కథనాలు కూడా రాసేస్తోంది. ఇంకా ఇది ప్రతీకార చర్యలు, రాజకీయ కక్ష సాధింపు కాక మరేమవుద్ది. నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఇంతకు రెట్టింపు అవతల వైపు నుండి ఉంటుంది కదా అప్పుడు.